కుంభమేళాకు వెళ్లిన తెలుగు భక్తులు మధ్యప్రదేశ్లో ప్రమాదానికి గురయ్యారు. జబల్పూర్ సిహోరా దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదంలో 7గురు మృతి చెందారు. నాచారానికి చెందిన కుటుంబం కుంభమేళాకు వెళ్లింది. పుణ్యస్నానాలు చేసి తిరిగి హైదరాబాద్ వస్తున్న క్రమంలో సిహోరా దగ్గర సిమెంట్ లోడ్తో వెళ్తున్న ట్రక్కు రాంగ్ రూట్లో వచ్చి మినీ బస్సును ఢీకొంది. ప్రమాద సమయంలో బస్సులో 9 మంది ఉండగా 7గురు మృత్యువాత పడ్డారు. మరో 2కి తీవ్రంగా గాయాలయ్యాయి. వీరు హైదరాబాద్ నాచారంలోని రాఘవేంద్ర కాలనీకి చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగి శశికాంత్ కుటుంబంగా పోలీసులు గుర్తించారు. కుంభమేళాకు వెళ్లిన తెలుగు భక్తులు మధ్యప్రదేశ్లో ప్రమాదానికి గురయ్యారు. జబల్పూర్ సిహోరా దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదంలో 7గురు మృతి చెందారు. నాచారానికి చెందిన కుటుంబం కుంభమేళాకు వెళ్లింది. పుణ్యస్నానాలు చేసి తిరిగి హైదరాబాద్ వస్తున్న క్రమంలో సిహోరా దగ్గర సిమెంట్ లోడ్తో వెళ్తున్న ట్రక్కు రాంగ్ రూట్లో వచ్చి మినీ బస్సును ఢీకొంది. ప్రమాద సమయంలో బస్సులో 9 మంది ఉండగా 7గురు మృత్యువాత పడ్డారు. మరో 2కి తీవ్రంగా గాయాలయ్యాయి. వీరు హైదరాబాద్ నాచారంలోని రాఘవేంద్ర కాలనీకి చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగి శశికాంత్ కుటుంబంగా పోలీసులు గుర్తించారు. थाना सिहोरा से 5 किलोमीटर पहले मोहला बरगी जो कटनी रोड पर है हाईवे, उस पर एक ट्रक रॉन्ग साइड के चले जाने से ट्रेवलर सीधे आके उससे टकरा गई। फिलहाल अभी वो साउथ की ये ट्रेवलर है, उसमें 7 लोगों की मौत की फिलहाल पुष्टि हुई है और इस अभी फिलहाल बॉडी को बचा दिया है। कुछ लोग अभी गाड़ी में फंसे हुए भी दिख रहे हैं, जिसको हमारा पूरा पुलिस प्रशासनिक अमला उसमें रेस्क्यू कर रहा है और उसको निकालने का पूरा प्रयास कर रहा है। घटना स्थल पर सारे जो TI SDOP है, मैं स्वयं जा रहा हूँ और इसमें पूरा कहाँ के थे, क्या थे, ये पूरा जानकारी लेकर पृथक से बताया जाएगा। कहाँ से आ रहे थे सर ये प्रयाग। కుంభమేళాకు వెళ్లిన తెలుగు భక్తులు మధ్యప్రదేశ్లో ప్రమాదానికి గురయ్యారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రాధాకృష్ణ లైవ్ ద్వారా అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రాధాకృష్ణ, ఓవర్ టు యు. భోగి, ప్రస్తుతం మనం రాఘవేంద్ర కాలనీలో ఉన్నాం. ఇది నార్సింగి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఉంది. ప్రస్తుతం మనం చూస్తుంది శశికాంత్కి సంబంధించిన ఇల్లు. వీళ్ళు శనివారం నాడు మధ్యాహ్నం ఇక్కడ నుండి బయలుదేరారు. కుంభమేళాకు వెళ్ళి అక్కడ నుండి కుంభమేళాలో స్నానం చేసిన తర్వాత అక్కడ నుండి తిరుగు ప్రయాణం కావడం జరిగింది. కొద్ది దూరం వచ్చిన తర్వాత జలగంపూర్ దగ్గర వీళ్ళ వెహికల్ని అక్కడ ఎదురుగా వస్తున్న సిమెంట్ ట్రక్ ఒకటి ఢీకొట్టడం జరిగింది. దీంతో ఇందులో ప్రయాణిస్తున్న వాళ్ళలో దాదాపు 9 మందిలో 7గురు చనిపోయిన ఘటన చోటు చేసుకోవడం జరిగింది. 7 మందికి సంబంధించిన దాంట్లో ప్రధానంగా వీళ్ళంతా కూడా రాఘవేంద్ర కాలనీ, కార్తికేయ నగర్కి సంబంధించిన వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. ఇందులో ప్రధానంగా ఈ 9 మందిలో 7గురు చనిపోయినట్లు కూడా చెప్తూ ఉన్నారు. ఇందులో శశికాంత్తో పాటు మరికొంత 6గురు ఉన్నారు. నవీన్, బాలకృష్ణ, సంతోష్, రవి, ఆనంద్, మల్లారెడ్డి వీళ్ళందరూ కూడా చనిపోయినట్టుగా చెప్తున్నారు. ఇంకొక ఇద్దరు తీవ్ర గాయాలతో ప్రస్తుతం ఉన్నారు. వాళ్ళంతా కూడా ప్రస్తుతము ఆసుపత్రిలో ఉన్నారు. మిగతా వాళ్ళందరినీ కూడా అక్కడ ఉన్న ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి పోస్ట్మార్టం పూర్తయిన తర్వాత ఇక్కడికి తీసుకొచ్చే అవకాశం కనబడుతుంది. ప్రస్తుతం వాళ్ళ కుటుంబ సభ్యులు ఉన్నారు. ఏంటంటే ఎప్పుడు బయలుదేరారు వీళ్ళు, ఏంటి మీరు కుటుంబ సభ్యులు వాళ్ళతోటి వాళ్ళ ఉదయం ఎప్పుడు మాట్లాడారు? మధ్యాహ్నం బయలుదేరారు. మొన్న మధ్యాహ్నం 12 గంటలకు బయలుదేరారు. బయలుదేరారు, స్నానం అయిపోయింది, రిటర్న్ కూడా అయ్యారు. ఉదయం కూడా వాళ్ళతో మాట్లాడారు, కూడా బయలుదేరుతున్నాం వస్తున్నాం కూడా చెప్పారు. అంతసేపట్లోనే ఇట్లా జరిగింది. రోడ్డు లారీ కొట్టేసిందని చెప్పి తెలిసింది. ఎంతమంది ఉన్నారండి మొత్తం దాంట్లో? వీళ్ళు 9 మంది ఉన్నారంట. 9 మందిలో 7గురు చనిపోయారని చెప్పి తెలుస్తుంది. అక్కడ కలెక్టర్ గారు కూడా చెప్పారు. ఇక్కడ మన రంగారెడ్డి జిల్లా కలెక్టర్ గారు కూడా చెప్పారు. ఇప్పుడే
ఇద్దరు మాత్రం మర్చుకున్నారు, వాళ్ళకి ట్రీట్మెంట్ నడుస్తుందన్న విషయం చెప్పారు. అందరు కూడా బంధువులేనండి వీళ్ళంతా రిలేటివ్స్ పిల్లలే వాళ్ళు ఎవరు బయట వాళ్ళు ఎవరు లేరు, ఇలా ఒకరికొకరు తెలిసిన వాళ్ళు చుట్టాలు ఉన్నాయి, మొత్తానికి బంధువుల వాళ్ళే అంతా బిలో 50 వాళ్ళే ఉన్నారు. ఒకరిద్దరు 55 అట్లా ఉన్నట్టున్నారు, మిగతా వాళ్ళందరూ కూడా బిలో 50, 40, 45 అట్లా ఆ రేంజ్లో ఉన్నారు. చిన్న పిల్లలు ఆయన సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఈయన కూడా శశికాంత్ కూడా చాలా చిన్న ఏజే, ముగ్గురు పిల్లలు ఆయనకి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిన కూడా ఈ విషయం. ఇది ప్రస్తుతం శశికాంత్కి సంబంధించిన కుటుంబ సభ్యుల్లో ఇంకా వాళ్ళ భార్యకి కానీ మిగతా తల్లికి కానీ ఇంకా చెప్పలేదనేది వాళ్ళ బంధువులు చెప్తున్నారు. ప్రస్తుతం అయితే వాళ్ళంతా కూడా కన్నిటి పర్యంతం అవుతున్న పరిస్థితి మనకు కనబడుతుంది. ఎందుకంటే ఇవాళ ఉదయం వాళ్ళు స్నానం చేసి బయలుదేరేటప్పుడు కూడా వాళ్ళకు ఫోన్ చేశారు, తాము బయలుదేరాము, వస్తున్నాము, క్షేమంగానే ఉన్నామని చెప్పారు. కానీ 9:10 ప్రాంతంలో వీళ్ళ ప్రయాణిస్తున్న వెహికల్ని ఎదురుగా వస్తున్న సిమెంట్ లారీకి సంబంధించిన ట్రక్కు మితిమీరిన వేగంతో వచ్చి కొట్టడంతో మొత్తం కూడా వాళ్ళ వాహనం తుక్కు అయిపోయింది. ఇందులో ప్రయాణిస్తున్న 9 మందిలో 7 అక్కడికక్కడే చనిపోయారు, మరొక 2కి తీవ్ర గాయాలు కావడంతో వాళ్ళని ఆసుపత్రికి తరలించిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం అక్కడ ఉన్న కలెక్టర్ తోటి హైదరాబాద్కి సంబంధించిన కలెక్టర్, అలాగే రంగారెడ్డికి సంబంధించిన కలెక్టర్ వీళ్ళు వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నారు. అక్కడ ఉన్న సిచ్యువేషన్ ఏంటి, మృతదేహాలను ఏ విధంగా ఇక్కడికి తీసుకురావాలన్న దానికి సంబంధించి వాళ్ళు ఒకవైపు ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ తర్వాత కుటుంబ సభ్యులకు ఒక్కొక్కరిగా తెలిసిన తర్వాత వాళ్ళంతా కూడా ఇక్కడికి చేరుకుంటున్నారు. శశికాంత్ సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నారు, అతనికి భార్య 2 పిల్లలు ఉన్నట్టు కూడా బంధువులు చెప్తున్నారు. అయితే ఈ ఘటనకు సంబంధించి ప్రధానంగా వీళ్ళు శనివారం మధ్యాహ్నం వెళ్ళి ఈ రేపటి వరకు వాళ్ళు హైదరాబాద్కు రావాల్సి ఉంది. కానీ ఈ ప్రమాదం చోటు చేసుకోవడంతో ప్రస్తుతం వాళ్ళ కుటుంబాలు దాదాపు 7 కుటుంబాల్లో తీవ్ర విషాదం నింపిందని మనం చెప్పుకోవాలి. కుంభమేళాకి వెళ్ళి ప్రశాంతంగా స్నానం వరకు చేశారు, అక్కడ పూజలు అన్నీ కూడా చేసుకున్నారు. తిరిగి హైదరాబాద్కు వస్తున్న సందర్భంలో ఈ ప్రమాదం మొత్తం 7 ప్రాణాలు బలి తీసుకున్న సందర్భం అయితే చోటు చేసుకోవడం జరిగింది. రాఘవేంద్ర కాలనీలో శశికాంత్ ఇంట్లో ప్రస్తుతం అయితే విషాద ఛాయలు నెలకొని ఉన్నాయి. ఇంకా అతని భార్యకు కానీ తల్లికి కానీ ఈ విషయాన్ని చెప్పలేదనేది కూడా బంధువులు చెప్తూ ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు షాకు గురయ్యే అవకాశం ఉందనేది వాళ్ళు చెప్తున్నారు. ఇలా ప్రతి ఒక్కరింట్లో కూడా అదే సమస్య కనబడుతూ ఉంది. 37 నుంచి 45 ఏళ్ల వయసు లోపు ఉన్న వాళ్ళు వీళ్ళంతా కూడా ఒక్కొక్కరు ఉద్యోగం చేస్తున్న వారు కొంతమంది ఉన్నారు, సాఫ్ట్వేర్ ఉద్యోగులు ఉన్నారు, అలాగే బిజినెస్ చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. ఇలా అందరూ కూడా బంధువులు కలిసి ఈ కుంభమేళాకు వెళ్లారు. ఆ తర్వాత తిరిగి వస్తున్న సందర్భంలో ఈ ఘటన జరిగిందనేది కూడా మనకు తెలుస్తుంది. ప్రస్తుతం అయితే ముగ్గురు కలెక్టర్లు కూడా ఇటు మధ్యప్రదేశ్ సంబంధించి ఆ ప్రాంతం యాక్సిడెంట్ జరిగిన ప్రాంతానికి సంబంధించిన కలెక్టర్తో పాటు హైదరాబాద్ రంగారెడ్డి కలెక్టర్లు కోఆర్డినేట్ చేసుకుంటూ ఉన్నారు. డెడ్ బాడీస్ని హైదరాబాద్ తీసుకొచ్చేందుకు అవసరమైన ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. థ్యాంక్ యూ రాధాకృష్ణ.